హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు తెలుగు వర్డ్. కామన్‌గా మనకి అంటే సినిమా విషయానికి వస్తే పార్ట్ 1, పార్ట్ 2 అనేది సాధారణంగా వస్తుంది. బట్ పార్ట్ 1 అనేది మనం ఫస్ట్ చూస్తాం. సో, ఎలా ఉంది? ఏంటి? తర్వాత ఏం జరుగుతుంది? ఏంటి? అనేది నెక్స్ట్ మనం పార్ట్ 2లో చూడాలి అనుకుంటాం. అది అంటే గతమైనా సరే, ప్రెజెంట్ అయినా సరే పార్ట్ 1 ఫస్ట్ వస్తుంది. తర్వాత పార్ట్ 2 అనేది వస్తుంది. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే సినిమా విషయానికి వస్తే ముందుగా పార్ట్ 2 అనేది వచ్చింది. సో, నెక్స్ట్ పార్ట్ 1 అనమాట. సో, ముందుగా వచ్చిన ఈ పార్ట్ 2 సినిమా ఏంటి అంటే 'ధీర వీర శూర' పార్ట్ 2 అనమాట. సో, అసలు ఈ సినిమా ఎలా ఉంది? ఏంటి అంటే ఈ సినిమాలో మెయిన్ లీడ్ ఎవరు? విక్రమ్ గారు. బట్ అంటే ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో కూడా విలన్ అంటే ఈయనరా? ఈయన ఎంత బాగా విలనిజం చూపిస్తున్నాడు అనేది అద్భుతంగా ఉంది అని చెప్పి మనం 'సరిపోదే శనివారం' సినిమాలో విలన్ ఎవరు? యెస్. సూర్య అనమాట. సో, ఎస్‌జే సూర్య ఏ విధంగా ఆయన విలన్‌గా ఆ పాత్రను పోషిస్తాడు, ఎంతగా ఆయన ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది అనేది మనం ఆ సినిమా చూస్తే తెలుస్తుంది. బట్ ఈ సినిమాలో కూడా ఎస్‌జే సూర్య విలన్‌గా పోషిస్తున్నాడు. బట్ ఇందులో పోలీస్‌గా ఉంటున్నాడనమాట. ఒక పోలీస్ విలన్ పాత్ర పోషిస్తే ఎలా ఉంటుంది? ఏంటి? అది కూడా ఈ సినిమాలో మనకు తెలుస్తుంది. అండ్ అంటే అసలు స్టోరీ విషయానికి వస్తే బట్ ఎవరెవరు చేస్తున్నారు ఏంటి అనేది మనకు తెలియాలి కాబట్టి హెచ్ఆర్ పిక్చర్స్ బ్యానర్పై రియా షిబు నిర్మించిన ఈ చిత్రం 'ధీర వీర శూరన్' అది కూడా పార్ట్ 2 అనమాట. సో, సినిమా విషయానికి వస్తే హెచ్ఆర్ పిక్చర్స్ బ్యానర్ మీద రియా షిబు నిర్మించిన ఈ చిత్రంలో ఎవరెవరు ఉన్నారు అంటే ముఖ్యంగా విక్రమ్ ఉన్నాడు. 'ధీర వీర శూర' పార్ట్ 2 ఈ సినిమాలో విక్రమ్ ఉన్నాడు. అండ్ యువ దర్శకుడు ఎస్‌యు అరుణ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిందనమాట ఈ సినిమా. ఇందులో విక్రమ్ అండ్ దుషారా విజయన్, సిద్దికి, ఎస్‌జే సూర్య అండ్ సూరజ్ వెంచరమూడు అంటే చాలామంది ఉన్నారు ఇందులో. బట్ మెయిన్‌గా వీళ్ళ క్యారెక్టర్ అనేది ఎక్కువగా మనకి స్క్రీన్ మీద ప్రెజెంట్ అవుతుంది. అండ్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ దీనికి సంగీతం అందించారు. అంటే అద్భుతమే ఇంకా. ఇక క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా అయితే వచ్చిందనమాట. యూఏనే ఇచ్చారు ఈ సినిమాకి కూడా. సో, అందరూ చూడొచ్చు. అండ్ అసలు అంటే స్టోరీ విషయానికి వస్తే ఏంటి అంటే సాధారణంగా మనకి లైఫ్ స్టోరీస్ ఎలా ఉంటాయి? సాధారణంగా మధ్యతరగతి కుటుంబీకులు ఏంటి అంటే పక్కింట్లో, ఎదురింట్లో లేకపోతే ఇంకెక్కడో ఏదో గొడవైంది అంటే మనకెందుకులే, మనకు అవసరమా? మనది మనం బాగున్నాం గదా! మన లైఫ్ బాగుంది గదా! మనది మనం చూసుకుందాం అనే అంటే వేలో ఉంటారు. అంటే ఎక్కడో ఒక 10 మంది లేదా 20% మంది పక్క వాళ్ళ గురించి కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు. బట్ ఇక్కడ మనం ఎందుకు వేరే వేరే గొడవలలో మనం చిక్కుకొని ప్రమాదాల్లో పడడం ఎందుకు అని ఉంటారు కదా! సో, అలాంటి విజనే విక్రమ్‌ది గూడా. సో, విక్రమ్ క్యారెక్టర్ ఏంటి అందులో అంటే కాళీ అనమాట. సో, కాళీకేంటి వేరే వాళ్ళ గొడవలు నాకొద్దు. నా కుటుంబం నేను ఉంటే సరిపోతుంది. కాళీ ఏంటంటే ఫ్యామిలీ మ్యాన్. ఇక తన కుటుంబం తప్ప అసలు ఇంక మిగతా వాళ్ళ జోలికి వెళ్ళడు. నాకు ఆ గొడవలొద్దు అని చెప్పి చాలా దూరంగా ఉండే వ్యక్తి. అండ్ సాధారణంగా కిరాణం షాప్ నడుపుకునే వ్యక్తి అనమాట కాళీ. అంటే విక్రమ్. అయితే కామన్‌గా లైక్ ఏ గొడవలు వెళ్ళొద్దు అనుకున్న వాళ్ళకి అన్ని గొడవలు నెత్తినొచ్చి పడతాయి. దరిద్రం వెంటే ఉంటది అని చెప్తారు కదా! సో, విక్రమ్‌కి కూడా అదే సిట్యుయేషన్ ఎదురైందనమాట. అసలు ఏ గొడవ వద్దు అని అనుకునే సిట్యుయేషన్ ఆ క్యారెక్టర్‌కి ఒక క్రైమ్ అంటే ఒక సిట్యుయేషన్‌లో ఆయన ఇన్వాల్వ్ అయిపోతాడు. అది చాలా పెద్ద క్రైమ్ అనమాట. ఏ విధంగా ఆ క్రైమ్‌లో ఈయన ఇరుక్కుపోతాడు? కావాలని ఎవరైనా ఆయన్ని అందులో ఇరికించారా? ఆ క్రైమ్ చేసినట్లుగా అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నట్లుగా విక్రమ్‌ది చెయ్యి బయటపడతదనమాట. కావాలని ఇరికిచ్చారా? లేదా అనుకోకుండా ఆయన అందులో ఇన్వాల్వ్ అయ్యున్నాడా? మరి ఆ క్రైమ్ స్టోరీ నుంచి విక్రమ్ ఏ విధంగా బయటపడ్డాడు అనేది అసలు స్టోరీ అనమాట. సో, వీళ్ళిద్దరి మధ్య అంటే విక్రమ్‌కి అండ్ ఎస్‌జే సూర్య. సో, ఇందులో మనం విక్రమ్‌ని పక్కన పెట్టేయాలి. కాళీ గురించి మాట్లాడుకోవాలి కాబట్టి. సో, కాళీ అండ్ ఎస్‌జే సూర్యకి వీళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ ఉంటది. సో, అందులో ఎస్‌జే సూర్య ఎవరు అంటే పోలీస్ ఆఫీసర్ అనమాట. సో, పోలీస్ ఆఫీసర్‌కి, కాళీకి మధ్య ఈ జరిగే కన్వర్జేషన్ ఏదైతే ఉందో చాలా అద్భుతంగా ఉంటుంది. ఈవెన్ వాళ్ళ వైఫ్‌తో కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ మనం రీల్స్‌లో కూడా చూసుంటాం. సో, వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ కూడా చాలా అద్భుతంగా చూపిస్తారు. తర్వాత అంటే ఫస్ట్ ఫ్యామిలీ మ్యాన్ ఏ విధంగా ఉంటాడు, ఫ్యామిలీతో ఎలా ఉంటాడు అనేది ఫస్ట్ పార్ట్‌లో చూపిస్తారు. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఇన్వాల్వ్ అయిన తరువాత అసలు ఏ విధంగా ఆ క్రైమ్ నుంచి బయటకొస్తాడు, అసలు కాళీ ఎవరు, కాళీ ఉన్న బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అనేది మనకి పార్ట్ 2లో చూపిస్తారనమాట. చాలా అద్భుతంగా చిత్రీకరించారు సినిమా విషయానికి వస్తే. అండ్ ఆ ముఠా నుంచి ఏ విధంగా బయటకొచ్చాడు, ఏ విధంగా వాళ్ళ ప్లాన్స్‌ని ఆటకట్టించేశాడు ఏంటి అనేది స్టోరీ అనమాట. అండ్ ఈ సినిమాని విజువల్‌గా కూడా చాలా ఆహ్,
గ్రాడ్యువల్‌గా తీశారు. చాలా అద్భుతంగా అంటే ఏదో జరిగిందిలే, ఏదో అయిపోయిందిలే అన్నట్టు కాకుండా చాలా బాగా తీశారు అది గూడా. అండ్ ట్రైలర్ రూపంలో మీరు ఒకసారి ట్రైలర్ చూస్తే గూడా మీకు అర్థమవుతుంది సినిమా ఎలా ఉంది. ఎన్ని యాక్షన్ సీన్స్ పెట్టారు అంటే మొత్తం అంటే బాగా ఇష్టపడే వాళ్ళుంటారు. "ఏం కొడుతున్నాడురా బాబు" అని చెప్పి అనుకునే వాళ్ళుంటారు గదా! సో, అలాంటి వాళ్ళకి ఈ సినిమా బాగా సూట్ అవుతుంది చూడాలి అనుకునే వాళ్ళు. కామన్‌గా నేచురల్ వాళ్ళకి గూడా బావుంటుంది. ఏ విధంగా ఎస్కేప్ అయ్యాడు. ఎందుకంటే అందరూ కామన్ మెన్సే కాబట్టి. సో, ఎలా దాని నుంచి ఎస్కేప్ అయ్యాడు ఏంటి అనేది కూడా అందరికీ కనెక్ట్ అవుతుంది ఈ సినిమా. అండ్ 'తేని ఈశ్వర్' సినిమాటోగ్రఫీ కూడా చాలా బావుంది. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే ఈవెన్ మాస్ క్లాస్ ఎలిమెంట్స్ అన్నీ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి కాబట్టి కేవలం యాక్షన్ సీక్వెన్సే ఉన్నాయి. ఫ్యామిలీ వాళ్ళకి పనికిరాదు అనుకునే సినిమా కూడా కాదు. ఫ్యామిలీ వాళ్ళు చూడొచ్చు. ఈవెన్ ప్రతి ఒక్కళ్ళ కుటుంబంలో ఉండే గొడవలే కాబట్టి. బట్ ఇది కొంచెం పెద్దదనమాట. సో, అనుకోకుండా ఇన్వాల్వ్ అయ్యాడా లేదా కావాలని ఇరికించారా ఏంటి అనేది మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఆసక్తికరమైన విషయం ఏంటి ఇందులో అంటే పార్ట్ 1 రాకుండానే మనకి పార్ట్ 2 అనేది ఇప్పుడు బయటకొచ్చింది. ఎందుకు పార్ట్ 2 అనేదొచ్చింది అంటే సో, ఇప్పుడు మన 'కాళీ' ఉన్నాడు గదా! సో, 'కాళీ' ఏ విధంగా ఎస్కేప్ అయ్యాడు అన్నది గూడా అంటే ఇంత పెద్ద ఒక కామన్ మ్యాన్‌కి ఇంత బ్యాక్‌గ్రౌండ్ ఉంటదా? ఈ విధంగా తను హ్యాండిల్ చేయగలడా? అంటే ఫ్యామిలీ మాత్రమే అనుకున్న వ్యక్తికి ఇంత శక్తి, ఇంత పవర్ ఎక్కడి నుంచొచ్చింది? ఇంత ధైర్యం ఎక్కడి నుంచొచ్చింది అన్న డౌట్ ఉంటది కదా! సో, ఈ డౌట్ అంతా గూడా మనకి పార్ట్ 1లో చూపిస్తారనమాట. ఇదంతా ముందు జరిగింది. సో, అసలు ముందు ఆయన ఎవరు, ఏంటి అన్నదంటే అప్పుడు పార్ట్ 1 గాబట్టి ముందుగానే పార్ట్ 2 పెట్టేశారు. మనకి గతం అంటే వెనక్కి పోవాలి గాబట్టి, అది ముందు జరిగింది గాబట్టి దాన్ని పార్ట్ 1 లాగా, సో, ముందు జరిగింది ఆల్రెడీ ఇప్పుడు జరుగుతుంది గాబట్టి దీన్ని పార్ట్ 2 లాగా పెట్టారనమాట. సో, 'కాళీ' ఎవరు, ఏ విధంగా ఈ సిట్యుయేషన్‌ని టర్న్ చేశాడు, ఏ విధంగా ఎస్కేప్ అయ్యాడు. ఎందుకంటే కామన్ మ్యాన్‌కి అంత సాధ్యం గాదు. అంత పెద్ద క్రైమ్‌లో ఇన్వాల్వ్ అయ్యాడు అంటే సార్ అని బతిలాడుకోవడమో, లేదా కాస్త ధైర్యంగా మాట్లాడితే ఎస్కేప్ అవుతామేమో అన్న సిట్యుయేషన్స్ కూడా కాదు. ఆయన ఎవరు, ఏంటి అన్నది తెలియాలి అంటే మనం పార్ట్ 1 వరకు వెయిట్ చేయాల్సిందే. బట్ పార్ట్ 2 మాత్రం చాలా బావుంది. అన్ని సీక్వెన్స్ కూడా చాలా బావున్నాయి. యాక్షన్, మాస్, క్లాస్ అన్ని ఎలిమెంట్స్ అయితే ఇంపుగానే ఉన్నాయి. సో, మీరు కూడా సినిమా చూడండి. సినిమా ఎలా ఉంది, ఏంటి అన్నది కూడా మాకు కామెంట్ చేయండి. అండ్ ట్రైలర్ చూడండి ఒకసారి. చాలా బావుంది ట్రైలర్ గూడా. అండ్ సినిమా గూడా చాలా బావుంది. సో, చూసిన తర్వాత కామెంట్ చేయండి.